కుటుంబానికి కూడా సేవా పరిచర్యలో సహకరించేటువంటి వారుగా ప్రతి ఒక్కరూ ఉండాలి. సరే, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ 2 సంవత్సరాల బైబిల్ తరగతి కాలంలో ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకుంటాం. నిజంగా ఈ రాజుపాలెంలో ఉన్నటువంటి స్థానిక సంఘం విషయంలో ఎంత నూతనమైన సంకల్పముతో మీకు వాక్యం నేర్పించాలని సహోదరులు రవి గారు కలిగి ఉన్నారంటే, ఈరోజు నేను చెప్పేటువంటి ఈ పాఠం తెలంగాణలో రేజర్లో బైబిల్ కాలేజ్ జరిగింది. అక్కడ చెప్పటానికి అక్కడ పాఠం ఎన్నుకోలేదు. గుడివాడలో జరుగుతుంది, అక్కడ కూడా ఈ పాఠం చెప్పలేదు. జాజులగుంటలో 2 సంవత్సరాలు అయిపోయింది, అక్కడ కూడా ఈ పాఠం చెప్పలేదు. రాజుపాలెంలో ఫస్ట్ టైము నూతనమైనటువంటి రూపకల్పనతో మంచి ఆలోచనతో రవి గారు ఇక్కడ ఒక సిలబస్ క్రమాన్ని చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. అలా చేసినటువంటి వాటిలో మీకు మాత్రమే సంపూర్ణంగా నేర్చుకునేటువంటి పాఠంగా ఇవ్వబడిన పాఠం ఏంటంటే బైబిలు ఆవిర్భావము అనేటువంటి దాని గురించి నేర్చుకుంటాం. మనం నోట్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నోట్స్లో రాసుకోండి. బైబిలు ఆవిర్భావము గురించి ఫస్ట్ లెసన్ పేరు ఏంటది? బైబిలు ఆవిర్భావం. ఈ తరగతుల యందు మీ వయసు ఎంత అయినా ఈ తరగతుల్లో మీరు ఎలాంటి వారుగా ఉండాలంటే విద్యార్థులుగానే ఉండాలి. ఎలా ఉండాలి? విద్యార్థులుగానే. మీకంటే నేను ఎంత చిన్నవాడినైనా ఈ తరగతుల్లో మాత్రం మీ పట్ల ఉపాధ్యాయులుగానే మేము ప్రవర్తిస్తాం. అంటే ఒక టీచర్కి స్టూడెంట్కి మధ్య క్లాసులో ఎలాంటి సంబంధం ఉంటుంది? టీచర్ గారు అనేటువంటి ఆయన పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతాడా? ప్రశ్నలు అడుగుతాడా? ప్రశ్నలు అడుగుతాడు. పిల్లలు అనేవాళ్ళు వింటూ వెళ్ళిపోతారా? అర్థం కాకపోతే అడుగుతారా? కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా ఏదైనా అర్థం కాకపోతే అడగచ్చు. నేను కూడా పెద్దవాళ్ళని లేదు, మధ్య వయసులని లేదు, యవనస్తులని లేదు, వాళ్ళు విన్నదాన్ని బట్టి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అప్పుడే దేవుని యందు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వారముగా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కొంతమందికి నోట్సులు ఉన్నాయి, నోట్సులు రాసుకుంటున్నారు. కానీ దేవుడు మనుషులందరికీ పర్మనెంట్గా ఒక నోట్స్ ఇచ్చాడు తెలుసా? ఇక్కడ పెన్ లేకపోయినా రాసుకోవచ్చు. ఇక్కడ అందరూ రాసుకోవచ్చు. ఇక్కడ నాకు నోట్స్ లేదు కాబట్టి నాకు దాంతో పని లేదనుకోవద్దండి. నోట్స్లో రాసుకున్న దానికంటే ఇక్కడ రాసుకునేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ రాయటానికి చెవులుంటే చాలు. ప్రసంగంలో ప్రతి మాట వాడి ఆయన అంటాడు, చెవి గలవాడు వినుగాక. కాబట్టి ఇక్కడ చెవులున్నాయా? పెన్ లేని వాళ్ళు ఉన్నారేమో కానీ చెవుల్లోనే లేరు కదా. అంటే ఇప్పుడు అందరూ రాసుకోగలరు. అర్థమైంది మీకు? అందరూ రాసేవారే కనుక రాసే వాళ్ళతో సమానంగా విన్న వాళ్ళను కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అలా ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠంలో నేను వివరిస్తూ పాయింట్లు కూడా చెబుతూ ఉంటాను. వింటూ వ్రాసుకుంటూ ఉండాలి. ఆ వ్రాసిన పాఠాల మీద వచ్చే నెలలో మరలా మీకు పరీక్ష కూడా ఉంటుంది. ఈ పరీక్ష ఎందుకు గెలిస్తే దేవుని యందు గొప్ప బహుమానాన్ని మీరు పొందగలిగేటువంటి వాళ్ళై ఉంటారు. అలా నేర్చుకునేటువంటి విషయంలో ఇప్పుడు చెప్పండి, కింద ఉన్నటువంటి ఫస్ట్ లైన్లో నలుగురు నేను చెప్పే ఈరోజు పాఠం పేరేంటి? ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. ఏంటమ్మా? బైబిల్ ఆవిర్భావము అనేటువంటి పాఠం. చాలా సంతోషం, విన్నారు. ఇంకా ఆ లెసన్లో మనం నేర్చుకోబోతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్ ఆవిర్భావం అంటే దాని అర్థం, బైబిల్ అనేది మన చేతిలోకి ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకోవటం. బైబిల్లో ఏముంది తర్వాత అసలు ఇది ఎలా వచ్చిందో మొదట తెలుసుకోవాలి. మంచి ఆలోచనతో ఈ పాఠాన్ని సహోదరులు పెట్టారు. ఎందుకంటే ఇది ఎలా వచ్చిందో తెలిస్తే దాని విలువెంతో మనకు అర్థమవుద్ది. ఉదాహరణకి ఇక్కడ మా కే రవి గారు ఉన్నారు. ఆయన తన ఇంటికి వెళుతుంటే కొంచెం దూరం అయితే ఇంటికి వెళ్ళిపోతాడనగా రోడ్డు మీద అతనికి 500 కాగితం దొరికింది.
ఈ 500 తీసుకుని ఇంటికి వెళ్ళి తన భార్యకి ఇచ్చాడు. 500 చూసి 500 పట్టుకొచ్చారా, సర్లే అని చెప్పి ఆయన ముందే ఒక పేపర్ వేసినట్టు ఇసిరేసింది 500 టేబుల్ మీదకి. చూస్తాడు, అదేంటి అలా పడేసింది ఏంటని వెళ్ళిపోతాడు. అంత బాధ ఏం కలగదు. ప్రొద్దున్న రాత్రి 500 తెచ్చారు కదా మీరు, ఆ టేబుల్ మీద పెట్టాను ఏమీ కనపడతలేదు అంటే బాధపడతాడా? కొంచెం బాధపడినా సర్లే పానే అనుకుంటాడు. అదే కే రవి గారు ప్రొద్దున్నే చెట్లు నరికే పనికి వెళ్ళి, ఇందాక అక్కడ చూసాం చాలా దొంగలు నరుకున్నాయి, ఆ పనికి వెళ్ళి ప్రొద్దున్న సాయంత్రం దాకా దొంగలు మోసి భుజాలన్నీ కూడా బాగా అరిగిపోయి, భుజాలంతా కూడా గాయాలైపోయి, చేతులన్నీ తెగిపోయి మధ్యాహ్నానికి 500 కూలి పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆ 500 తీసుకుని ఆ భార్య అలా గిసిరితే ఊరుకుంటాడా? ఎందుకు అప్పుడు బాధ వేసింది? తెల్లారిన తర్వాత 500 పోయినాయి అంటే ఊరుకుంటాడా? ఎందుకు బాధ కలిగింది? ముందెందుకు కలగలేదు? ఇది ఎలా వచ్చిందో, కష్టపడితే వచ్చిందని అర్థమైంది కాబట్టి 500కి విలువ. అది కష్టపడకుండా వచ్చింది కాబట్టి పోయిందా పర్లేదు అనేటువంటి ఆలోచన. చాలామంది కూడా బైబిల్ విలువ తెలియట్లేదండి. ఎందుకో తెలుసా? బుల్లబ్బాయి గారు బాప్టిజం ఇచ్చినప్పుడు ఇచ్చాడు బైబిల్. బాప్టిజం ఇచ్చినప్పుడు ఇచ్చింది కదా అది. మా అయితే 200 పోయితే బైబిల్ వచ్చేది, 200 పెడితే బైబిల్ వచ్చేది కదా, బుల్లబ్బాయి గారు బాప్టిజం బైబిల్ ఇస్తాడు కదా అనుకుని బైబిల్ పోయిందన్న అంత బాధ అయ్యదు, బైబిల్ కింద పడిపోయిన అంత బాధ అయ్యదు. బైబిల్ విషయంలో దాని విలువే మనకు ఉండదు. పోయిందా పాని కొనుక్కుందాంలే, పడేశారా సర్లే మళ్ళీ తీసుకుందాంలే అనే ఆలోచన వస్తుంది. కానీ బైబిల్ ఆవిర్భావం గురించి తెలుసుకుంటే ఇది ఎంత శ్రేష్టమైందో మీకు అర్థమవుతుంది. ఈ ఆవిర్భావం గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ బైబిలు అనే పదం మనం ఇప్పటివరకు నేను చెప్తున్నాను కదా, మీ పాఠం పేరు కూడా రాసుకున్నారు కదా, మీరు ఎన్నో సంవత్సరాలు వాక్యం వింటున్నారు కనుక బైబిలు అనే మాటకు అర్థం ఏంటి చెప్పగలరు ఎవరైనా? బైబిల్ అనగా బైబిల్ ఎలా రాయబడిందంటే ఆ ప్రశ్నకి సమాధానం బైబిల్ అనగా అంటే ఏంటంటే, వాస్తవంగా ఈ బైబిల్ అనేది బిబ్లియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. రాసుకోవాలి, మళ్ళీ అడుగుతా నేను. బిబ్లియా అనే గ్రీకు పదం నుంచి బైబిల్ అనే పదం వచ్చింది. బైబిల్ అనే పదం తెలుగు కాదు. బిబ్లియా అనే గ్రీకు పదం నుంచి బైబిల్ అనే పదం వచ్చింది. బైబిల్ అనగా తెలుగులో అర్థం బిబ్లియా, బి రెండో బి కింద లావొత్తు యా. ఇప్పుడు ఈ బైబిల్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటంటే గ్రంథము అని అర్థం అండి. అర్థం ఏంటి? బైబిల్ అంటే గ్రంథము అని అర్థం. దీన్ని ఒక గ్రంథంగా మనం చెప్పుకుంటాము, కానీ దీంట్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి తెలుసా? ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పాఠంలో ఫస్ట్ పాయింట్ రాసుకోండి, బైబిల్ లేని కాలము అని. సైడ్ హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే 1 వేసుకొని బైబిల్ లేని కాలము అని పెట్టుకోండి. అంటే ఇప్పుడు మన చేతిలోకి బైబిల్ వచ్చింది, కానీ కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఈ ప్రపంచంలో ఏమి లేదు, బైబిలే అనేది లేదండి. వాళ్ళకు పాపం బైబిల్ ఉన్న నీకు విలువ తెలియట్లేదు, కానీ బైబిల్ లేని జనాంగం జీవించారండి ఒకప్పుడు. బైబిల్ లేనటువంటి జనాంగము బైబిల్ లేని కాలంలో ఏం చేసేటువంటి వారు ఉండేవారో తెలుసా? బైబిల్ లేని కాలంలో వారు దేవుని వాక్యము నేర్చుకోవటానికి దేవుడు వాళ్ళకి పెట్టినటువంటి పద్ధతుల్లో ఒకటి లేవ్యాకాండము 23వ అధ్యాయము 42వ వచనం మనం చదువుకున్నట్లయితే, బైబిల్ లేని కాలంలో బైబిల్ వల్ల నేర్చుకోవటానికి దేవుడు పెట్టినటువంటి పద్ధతుల్లో ఒక పద్ధతి అక్కడ మనకు కనపడుద్ది. లేవ్యాకాండము 23వ అధ్యాయము 42వ వచనం.
నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపు చేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలల్లో. ఇక్కడ ఈ వాక్య భాగం అర్థం ఏంటో తెలుసా? అప్పుడు వాళ్ళకి బైబిల్ లేదు, మరి దేవుని గురించి కానీ దేవుని గురించిన కార్యాల గురించి కానీ బైబిల్ లేని కాలంలో వాళ్ళకు తెలియాలంటే దేవుడు పెట్టిన ప్రణాళిక ఏంటో తెలుసా? ఇశ్రాయేలులకు కొన్ని పండగలు ఇచ్చాడు, ముఖ్యంగా 3 పండగలు. ఒకటి పస్కా పండుగ, 2 పెంతెకొస్తు పండుగ, 3 పర్ణశాలల పండుగ. ఎన్ని పండగలు? 3 పండగలు. ఫస్ట్ ఏంటి? పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, పర్ణశాలల పండుగ. ఈ పండుగలను ఇవ్వటంలో దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇందులో యేసురత్నం గారు చదివిన దాంట్లో ఏం పండగ ఉంది? ఏ పండుగ ఉంది? పర్ణశాలల పండుగ ఉంది. మాట్లాడాలండి, మీ నోట్లోంచి మాట వస్తేనే కళ్ళ మీదకి నిద్ర రాదు, హృదయంలోనికి వాక్యం వెళ్తుంది కదా. మాట్లాడాలి. పర్ణశాలల పండుగ. ఈ పండుగ ఎన్ని రోజులు చేయాలి తెలుసు వాళ్ళు? 7 రోజులు చేయాలి. ఈ 7 రోజులు కూడా ఇక్కడ ఇచ్చిన సిస్టమ్ ఏంటంటే, ఒకప్పుడు ఈ రాజుపాలెంలో కూడా ఎక్కువగా పూరి గుడిసెలు ఎక్కువ, ఎక్కడైనా అంతే కదా, పూరి గుడిసెలు ఎక్కువ. ఇప్పుడు అందరూ ఏం చేశారు? బిల్డింగులు కట్టుకున్నారు. ఎంత లేనివాడైనా 4 స్తంభాలు పెట్టి రేకులు వేసుకుంటున్నాడు తప్ప, 4 స్తంభాలు పెట్టి రేకులు నిలబెట్టుకుంటున్నారు. ఒకప్పుడు డేరాలు కట్టుకుని బతికేవాళ్ళు. దేవుడు ఏమన్నాడంటే ఇశ్రాయేలుతో, ఈ పర్ణశాలల పండుగ రోజు 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నవాడైనా, అపార్ట్మెంట్లో ఉండేవాడైనా, బిల్డింగ్లో ఉండేవాడైనా ఈ 7 రోజులు కూడా ఆ బిల్డింగులోంచి వచ్చేసి ఈ 7 రోజులు కూడా డేరాలు వేసుకుని 7 రోజులు ఆ డేరాల్లోనే ఫ్యామిలీతో ఉండాలి. 7 రోజులు ఎక్కడ ఉండాలి? డేరాల్లో ఉండాలి. ఎందుకు డేరాల్లో ఉండాలి? ఇప్పుడు ఉదాహరణకి బుల్లబ్బాయి గారికి తెలుసు పూరి గుడిసెల్లో ఉండేటువంటి విధానం. వాళ్ళ మనవాళ్ళకి తెలుసా? వాళ్ళ మనవల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు బిల్డింగ్లో ఉంటున్నారు, మంచి మంచి ఫ్లాట్లలో ఉంటారు. వాళ్ళకి పూరి గుడిసెల్లో ఉండటం తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఈ పర్ణశాలల పండుగప్పుడు మీ మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా కలిసి ఆ డేరాల్లోకి రావాలి. అప్పుడు మీ మనవడు అడుగుతాడు నేను, ఏమని? నాన్న లేక తాత, మనకు బిల్డింగ్ ఉంది కదా, ఈ డేరాలో ఎందుకుంటున్నాం మనం అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మన పితరులైన ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు అరణ్య ప్రయాణం చేసినప్పుడు ఎందులో వచ్చారు? వాళ్ళు డేరాలు వేసుకుని డేరాల్లో నివసించుకుంటూ ప్రయాణం చేశారు. అలా వాళ్ళు 40 సంవత్సరాలు డేరాల్లో బ్రతికినప్పుడు దేవుడు వాళ్ళకు అద్భుతమైన ఆహారం పెట్టాడు. ఏం పెట్టాడు? మన్నా. దేవుడు వాళ్ళని అద్భుతంగా నడిపించాడు. పగలేం పెట్టి? మేఘస్తంభం. రాత్రి ఏం పెట్టి? అగ్నిస్తంభం. దేవుడు అద్భుతంగా వారిని సముద్రంలోంచి బయటికి నడిపించాడు. ఎందులోంచి? ఎర్ర సముద్రంలో నుంచి. ఇలా దేవుడు వాళ్ళ పక్షంగా చేసిన కార్యాలన్నింటినీ తర్వాత తరానికి జ్ఞాపకం చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. అంటే ఇప్పుడు బైబిల్ లేని కాలంలో వాక్యం అనేది తర్వాత తరాలకు ఎలా వెళ్ళేది? ముందు తరాల వాళ్ళు తర్వాత తరం వాళ్ళకి చెప్పటాన్ని బట్టి వాళ్ళు దేవుని వాక్యం నేర్చుకుంటూ వచ్చేవాళ్ళు. అర్థమైందా? అంటే ప్రారంభంలో బైబిల్ లేదు కానీ వాక్యం ఉందా లేదా? బైబిల్ లేదు కానీ వాక్యం ఉంది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏం చదువుతాం మనం? ఆది యందు వాక్యం ఉండెను. బైబిల్ అంటే ఇప్పుడు కొత్తగా మన చేతుల్లోకి వచ్చిందేమో కానీ బైబిల్ లేని కాలములో కూడా ఏముంది? ఆది యందు అంటే సృష్టికి ముందే వాక్యం ఉంది. కొత్తగా వచ్చింది కాదు వాక్యం, కొత్తగా ఎవరో ముద్రించింది కాదు వాక్యం. సృష్టికి ముందే వాక్యం ఉంది. ఆ వాక్యము ఒక తరము మరొక తరానికి చెప్పడాన్ని బట్టి వాళ్ళకి కొనసాగించబడింది.
హెబ్రీ పత్రిక 1:1 ఏముంటుంది? ఇంకా పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధాలుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. అంటే ఇంకే దేవుడు ఎలా మాట్లాడాడు? బైబిల్ లేదు కానీ ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. నానా సమయాల్లో నానా విధాలుగా దేవుడు మాట్లాడుకుంటూ వచ్చేవాడు. కనుక ఫస్ట్ పాయింట్కి ఆన్సర్ ఏంటి? బైబిల్ లేని కాలంలో వాళ్ళకి దేవుని వాక్యం ఎలా వచ్చేది? తరాలుగా వాళ్ళకి నేర్పించేవాళ్ళు. ముందు తర వాళ్ళు తరాలు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు అందులో రెండవది రెఫరెన్సులు రాసుకోవాలి. మీకు చెప్పాలంటే ఇప్పుడు నేను హెబ్రీ పత్రిక 1:1 అన్నాను కదా, దాని ముందు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఒక వర్డ్ రాసుకోవాలంతే. యోహాను 1:1 అన్న, అక్కడ ఏం రాసుకోవాలి? ఆది అందే వాక్యం ఉంది అని రాసుకోవాలి. వాక్యం ఉంది అంటే మీకు అర్థమైనటువంటి ఆ పాయింట్ ఒక పదంలో రాసుకోవాలి. అర్థమైందా మీకు? ఈ బైబిల్ తరిఫీదు అనేది నీకు మాత్రమే అనుకోకండి. అప్పుడు ఆ తరం వాళ్ళు తర్వాత తరానికి ఎలా నేర్పించారో రాబో తరంలో మీరే మీ పిల్లలకు వాక్యం నేర్పించాలి. ఎందుకో తెలుసా? రాబో తరం భయంకరంగా ఉంటుంది. క్రైస్తవుల పట్ల విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. నీ కడుపున పెట్టిన పిల్లలను నీవే రక్షించుకోవని అవసరం వచ్చే పరిస్థితి. కనుక మీరే ఆ వాక్యాన్ని ఎలా రాసుకోవాలంటే, తర్వాత ఎప్పుడైనా నేను నా ఫ్రెండ్స్కి, నా పిల్లలకి, నా భర్తకు ఉపయోగపడుతున్నట్టుగా రాసుకోవాలి మీరు. అంతేగాని రవి గారు చూస్తున్నారు నా వైపే, రాసుకోకపోతే ఏమనుకుంటున్నాడో అని కాదండి. ఈ తరగతులు యందు రాసే ప్రతి నోట్బుక్ మీకు స్టాండర్డ్గా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే రవి గారు తీసుకొచ్చి ఇస్తారనుకోండి, మా స్థానిక సంఘంలో రవి గారు తీసుకొచ్చి ఇచ్చిన బుక్కుల్లో వాళ్ళు రాసుకొని ఇంకా మంచి బుక్ కొనుక్కుని వాళ్ళు సపరేట్గా ఇంటికి వెళ్ళాక మళ్ళీ రాస్తారండి వాళ్ళు. తెలుసా మా స్థానిక సంఘంలో? ఎందుకంటే అది అంత విలువైందండి. ఇప్పుడు అందులో రెండో పాయింట్లోకి వెళ్దాం మనం. బైబిల్ ఎలా వచ్చింది? బైబిలు ఎలా వచ్చింది? మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే బుక్స్, మీకు నోట్ బుక్స్ లేవా? పెన్ లేవమ్మా? ఇద్దరికి నీకు పెన్ లేదా? రాసుకోవచ్చుగా మరి. పెన్ రాసుకోండి అమ్మా. వేరే వాళ్ళు? ఓకే, బంధువులా? ఓకే అమ్మా, సరే. అయినా ఈ ఫస్ట్ పాఠం అది నేర్చుకోవడం మంచిదే. సరే, ఇప్పుడు బైబిల్ ఎలా వచ్చింది అనేటువంటి దాంట్లో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, బైబిల్ 66 పుస్తకాలు ఉంటాయి. సెకండ్ లైన్ చెప్పండి. బైబిల్లో పాత నిబంధనల పుస్తకాలు ఎన్ని? ఏనమ్మా? 39 పుస్తకాలు. పర్లేదు, మీరు స్టార్టింగ్ కాబట్టి ఎల్కేజీలో ఎవరిని ఏం అనకూడదు. ఫస్ట్ ఇయర్ అవుద్ది కదా, అప్పుడు చూసుకుందాం మనం కదా. ఇప్పుడు అలాగే ఉన్నటువంటి వాళ్ళు లాస్ట్ మా బుల్లబ్బాయి గారు కాకుండా క్రొత్త నిబంధనల పుస్తకాలు ఎన్ని? 27. ఇది ఈ క్లాసులో మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి రాసేసుకోవాలి. ఏమని? పాత నిబంధన 39 పుస్తకాలు. ఎప్పటికప్పుడు నేను రాసుకోవడానికి జ్ఞాపకం చేయవలసి వస్తుంది. పాత నిబంధన 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. టోటల్ ఎంత? 39, 66, 66. వెరీ గుడ్, బాగా చెప్పాడు అబ్బాయి. ఈ 66 పుస్తకాలలో బైబిల్లో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాల యొక్క గ్రంథకర్త మోషే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొద్దండి. ఫస్ట్ 5 పుస్తకాలు ఎవరు చెప్తారు? బైబిల్లో ఉన్న ఫస్ట్ 5 పుస్తకాలు చెప్పనమ్మా. వెరీ గుడ్, మిస్టర్ గారు చాలా బాగా చెప్పారు, అద్భుతం. అందరూ చెప్పగలరు కానీ చెయ్యెత్తలేదు, అదొక లోపం కదా. అందుకే చెయ్యెత్తమన్నా నేను. చాలా చక్కగా స్పష్టంగా తెలియపరిచారు. ఈ 5 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మొదటి 5 పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మోషే. మోషే ఈ మొదటి 5 పుస్తకాలను ఎలా వ్రాసాడు అంటే, అందులో ఫస్ట్ ఒక రిఫరెన్స్ రాసుకోండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 36వ వచనం. ద్వితీయోపదేశకాండం 4:36. అదేనమ్మా.
నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరము నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్ని నీకు చూపించినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలు నీవు వింటివి. ఇక్కడ మోషే గారు దేవుని మాటలు ఎలా రాశాడు అంటే, మోషేకి ఎవరు చెబితే మోషే గారు ఈ వాక్యం రాశాడు, బైబిల్ రాశాడు. 5 పుస్తకాలు ఆ వాక్యంలో ఎవరు చెబితే రాశాడు? ఆయన ఆకాశము నుండి తన స్వరాన్ని ఆయన అంటే ఎవరు? డైరెక్ట్గా దేవుడు చెబుతుంటే మోషే రాశాడు. అర్థమైంది మీకు? మొదటి గ్రంథకర్త అయిన మోషే మొదటి 5 పుస్తకాలు ఎలా రాశాడంటే, ఎవరో 10 మంది పండితులు కూర్చుని రాయమంటే రాసిన ఆయన కాదు. ఏ రాజమౌళి రాయమంటే రాయలా. ఎవరు చెప్పారు? దేవుడే స్వయముగా తన స్వరముతో మోషేతో మాట్లాడాడు. మోషే దేవుని మాటలు విన్నాడు. అగ్నిలో నుంచి మోషేతో దేవుడు మాట్లాడాడు. అలా మాట్లాడినప్పుడు మోషేతో దేవుడు ఏమన్నాడంటే, రెండో రెఫరెన్స్ నిర్గమాకాండం 34వ అధ్యాయం 27వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 27వ వచనం. 34:27. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసికొనుము. ఎలయనగా ఈ వాక్యమును బట్టే నేను నీతో ఇశ్రాయేలుతో నిబంధన చేసి ఉన్నాను. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతా ఏమంటున్నాడు? నాకులాగే ఏమంటున్నాడు? వ్రాసుకోండి, వ్రాసేయి అంటున్నాడు. నిర్గమాకాండము నన్ను అడగొచ్చాం, పర్లేదు. 34వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషేతో ఏమన్నాడో తెలుసా? నేను నీకు ఏం చెప్తున్నానో చెప్పేయన్నీ ఏం చేయమన్నాడు? వ్రాసుకునము. అంటే ఇప్పుడు మోషే గారు ఎవరు చెబితే రాస్తున్నాడు? దేవుడు చెబుతుంటే దేవుడు చెప్పినట్లుగా మోషే గారు దేవుని వాక్యాన్ని వ్రాసుకుంటూ వస్తున్నాడు. బైబిల్ ఎలా వచ్చిందంటే, దేవుడు చెబితే మనిషి రాస్తే వచ్చింది. అదే మూల వాక్యంగా. ఇక్కడ 3 పురుషులు ఉన్నారు కదా, మూల వాక్యంగా యేసత్నం గారు చదివినట్టు వాక్యపట్నం ఏంటి? అందరు నిలబడి, మీరు వెనకాలేరు. టీచర్ గారు మీరు ఏంటండి? పేతురు రాసిన 2వ పత్రిక 20 గుడ్. నిజంగా అద్భుతంగా సహోదరులు వివరించారు, సహోదరులు జ్ఞాపకం చేశారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు. అలా ధైర్యంగా నిలబడి చెప్పటం చాలా గొప్ప విషయం అండి. దేవుడికి చాలా సంతోషం కలగజేస్తుంది. ఆ వచనంలో పేతురు గారు మరింత స్పష్టం చేశాడు. ఆల్రెడీ యుద్ధేబేసుకుని నిర్గమాకాండంలో దేవుడు చెబుతుంటే మోషే గారు రాస్తున్నాడు, దేవుడు మోషేతో రాయమని చెప్పాడని నాకు అర్థమైంది. ఇప్పుడు 5 పుస్తకాలు మాత్రమే కాదు, 66 పుస్తకాలు కూడా అలాగే రాశారంట. అక్కడ చదువుకుంటాం కదా మనము. ఏముంది అక్కడ వాక్య భాగంలో? లేఖనం ఎప్పుడునూ మనుషులు ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మలను ప్రతింపడం వారై దేవుని మూలముగా పలికిరి. అంటే బైబిల్ ఎప్పుడూ కూడా అక్కడ ఉంటుంది, ఒక మనిషి యొక్క ఊహను బట్టో ఇచ్చని బట్టో కలిగింది కాదు. ఇచ్చ అంటే ఏంటి? కోరిక. కొంతమంది కోరికలు ఉంటాయి, ఆత్మకథలు రాసుకోవాలని. అలాగే ఎవరో సొంతంగా ఒక కథ రాద్దామని రాసింది కాదు బైబిల్ అండి. కోరికతో రాసింది కాదు బైబిల్. ఊహించి రాసింది కాదు బైబిల్. ఊహించి రాసిందంటే ఊహించిన స్టోరీలు ఎన్నో ఉంటాయండి, కానీ అందులో ఏదో కూడా మనకి ప్రపంచంలో ఏమాత్రమో కనపడదు. ఒక స్టోరీ చెప్పేవాళ్ళు ఇటు వరకు ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడి ప్రాణం 7 సముద్రాల అవతల ఒక గుహలో చిలకలో ఉందనేవాళ్ళు మా వాళ్ళు. అక్కడికి ఎవడు చంపుతాడని అనుకునేవాళ్ళం మేము. వాస్తవానికి 7 సముద్రాలు, 7 సముద్రాలతో చిలక. ఆ చిలకలో వీడి ప్రాణం లేదు. అదేంటది? ఊహ. కానీ బైబిల్ అలా ఊహతో రాయబడింది కాదు. బైబిల్లో ఉన్న ప్రతి వచనానికి, ప్రతి సందర్భానికి
పురాతన శాస్త్రం కానీ సృష్టి ప్రకారం కానీ ప్రతిదానికి ఆధారం ఉందంట. బైబిల్ అనేది దేవుడు చెబితేనే మనుషులు రాశారు. ఎంతమంది రాశారో తెలుసా? 40 మంది ప్రవక్తలు రాశారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలు ఈ బైబిల్ రాశారు. ఎవరు చెబితే? దేవుడు చెబితే రాయబడిన పుస్తకం అండి ఇది. దేవుడు చెబితే రాయబడిన పుస్తకముగా దీనిని మనము లేఖన భాగాలు ఎందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు దీని అందు తిమోథెయుసు 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, తిమోథెయుసు 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ పౌలు గారు మరింత స్పష్టం చేస్తారు దాని గురించి. ఏంటంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం అన్నాడు. అక్కడ ఈ పదం చూడండి, ఏంటది? దైవావేశం అంటే, దైవావేశం అంటే దైవము ఆవేశం. దైవావేశం అనగా దేవుడు ఊపిరిపోయటం అని అర్థం గ్రీకు పదంలో. ఊపిరి అంటాడు అక్కడ. ఊపిరి అంటే ఆయన నోట్లోంచి వచ్చినటువంటి మాట. ఏంటది? దేవుని వాక్యము. కనుక దైవావేశం వలన కలిగినది పరిశుద్ధ గ్రంథము. అది దేవుని చేత మనుషులు ప్రేరేపణటువంటి వాడుగా వ్రాయబడినటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథం అయి ఉంది. 2 పాయింట్లు చెప్పాను నేను. ఒకటేంటి? బైబిల్ లేని కాలంలో వాళ్ళు ఎలా ఉన్నారు, బైబిల్ అనేది ఎలా వచ్చింది లేఖనాల ప్రకారంగా, ఇప్పుడు బైబిలు వేటిపై వ్రాయబడింది. 3వ పాయింట్, బైబిలు వేటిపై వ్రాయబడింది. మోషే గారి కాలంలో పేపర్లు లేవు, పెన్నులు లేవు. పూర్వకాలమందు ముద్రణ యంత్రాలు కూడా లేవు. కానీ మరి బైబిల్ అనేది ఎలా వ్రాయబడింది అని అంటే, దేవుడు మొట్టమొదట ధర్మశాస్త్రం ఆజ్ఞలను మోషే గారికి ఇచ్చాడు. దేని మీద రాసి? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు అందరూ. దేని మీద? రాతి పలకల మీద వ్రాసి. నిర్గమాకాండం చదువుకుందాం. ఆ సందర్భంలో దేవుడు మోషేతో మాట్లాడిన విధానం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో మొదట పలక వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలడు మొదటి కల్ప మీదనున్న వాక్యములను నేను నీ పలక మీద వ్రాసేదను అని ఉంది అక్కడ. ఈ వాక్యం చూడండి, పలకలు ఎవరు చేయాలి, ఎవరు రాస్తారు? ఇక్కడేముంది? ఇక్కడ మోషేతో ఫస్ట్ దేవుడే పలకలు చేశాడు, దేవుడే రాశాడు. కానీ మోషే వాళ్ళు విగ్రహారాధన చేశారని కిందకు పట్టుకొని చేశాడు, పగలు కొట్టేశాడు. ఇప్పుడు రెండవసారి దేవుడు ఏమన్నాడు తెలుసా? ముందు చూసావే పగలు కొట్టేశావు కదా, అలాంటి పలకలు నువ్వు చెయ్యి. పలకలు ఎవరు చేయాలి? ఇప్పుడు మోషే రాతి పలకలు చేయాలి. నువ్వు 2 పలకలు చేస్తే దాని మీద నేను రాస్తాను అన్నాడు. అర్థమైంది మీకు? పలకలు చేయాల్సింది ఎవరు? మనుషులు. రాసేది ఎవరు? దేవుడు. కనుక అక్కడ ఆ ధర్మశాస్త్ర భాగంలో రాతి పలకల మీద దేవుడు మోషేకు ధర్మశాస్త్రమైన ఆజ్ఞను రాసిచ్చాడు. ఆ తర్వాత మిగతా ప్రతులు కానీ మిగతా వాక్య భాగాలటువంటి లేఖనాలను కానీ రాతి పలకల మీద రాసుకోండి. 2 మట్టి పలకల మీద. క్వశ్చన్ వస్తుంది, బైబిల్ మొదట వేటి మీద రాయబడిందని? రాతి పలకల మీద, మట్టి పలకల మీద. అలాగే పాపిరస్ అనే అట్టలు ఉంటాయండి. పాపిరస్ అనే అట్టలండి. అట్టల పేరు పాపిరస్ అట్టలు. అంటే పాపిరస్ అనే మొక్కలు ఉంటాయి. వీటి రెల్లు తీసి వాటి దుబ్బలను తీసుకుని వాటి ద్వారా కాగిత పట్టలు తయారు చేసేవాళ్ళు. అందుకే వాటిని పాపిరస్ అట్టలు అంటారు. వాటి మీద రాసేవాళ్ళు. ఇంకా ఎండిపోయినటువంటి జంతు చర్మాల మీద రాసేవాళ్ళు. ఏంటవి? దేవుని మాటలు.
అప్పుడు మనకులాగా పుస్తకాల నోట్సులు రేవండి. రాతి పలకల మీద, మట్టి పలకల మీద, పాపిరస్ అనేటువంటి అట్ల మీద, లేదా ఎండిపోయిన జంతు చర్మాల మీద వాటిని వ్రాసేవాళ్ళు. ఇలా వాళ్ళు రాయబడినటువంటివన్నీ కూడా వాళ్ళు చుట్టి ఒక మట్టి కొండల్లో వాటిని పదిలంగా ఉంచేవాళ్ళు. ఇంకా మీకు చెప్పాలంటే ఈ చర్మపు మీద రాసినటువంటి కాగితాలు, అంటే చర్మం మీద రాసినటువంటి పుస్తకాలు పౌలు గారి కాలంలో కూడా అక్కడక్కడ ఉన్నాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:12 చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 4:12 నీవు వచ్చినప్పుడు లేదండి, నువ్వు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూరత ఉంచి ఉంచిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. అంటే ఇక్కడ ఏమున్నాయి? చర్మపు కాగితాలు. అంటే పౌలు గారి కాలంలో కూడా కొన్ని పాతదైనటువంటి చర్మపు కాగితాలు ఉన్నాయి. ఇలా పూర్వకాలంలో బైబిల్ అనేది వీటి మీద వ్రాయబడుతూ వచ్చింది. కానీ వీటి మీద రాయబడినటువంటి ఆ పదాలు లేక ఆ వచనాలు అనేవి స్టాండర్డ్గా ఉంటాయా? ఇప్పుడు మీరు రాసుకున్న నోట్సే చాలా జాగ్రత్తగా ఉంచితే ఒక 5 సంవత్సరాలు ఉంటాయి, తెలుసా? ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. నేను ఫస్ట్ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అయినా జరిగినట్టు పుస్తకాలు ఇప్పటికే ఉన్నాయి. ఆ బుక్స్ ఇంకా ఉన్నాయి నా దగ్గర అండి, సెల్ఫ్లో ఉంటాయి. ఎన్ని ఇళ్ళు మారినా చివరికి సొంత ఇల్లు కట్టుకున్నా అవి మాత్రం వదలలేదు నేను, ఇప్పటికే ఉన్నాయి అప్పటి నుంచి. అలాగే ఈ కాగితాలు అయితే ఎంతదాన్ని దాచినా తర్వాత ఏమవుతాయంటే పెలుసు కట్టి ఇరిగిపోతాయి కదా. కానీ ఇప్పుడు మట్టి పలకలు ఉంటాయా? వాటికంటే ముందు అట్లు ఉంటాయా? చిరిగిపోతాయి. సంవత్సరాలు గడితే చర్మపు కాగితాలు కూడా శిథిలం అయిపోతాయి. ఇలా పరిశుద్ధ గ్రంథం అనేది ఈ పలకల మీద, రాతి పలకల మీద, చర్మపు కాగితాల మీద, అట్ల మీద రాసినటువంటివి కొంతకాలానికి ఏమైపోయావంటే శిథిలమైపోయి పాడైపోతూ ఉండేవి. అందుకని యూదులలో, అంటే యూదులు ఉన్నారు కదా, ఇశ్రాయేలు జనాంగం, అబ్రహాము సంతానము, వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మోషే ద్వారా రాయబడినటువంటి ఆ గ్రంథాలు యూదుల మఠాలు అనుకుని ఉండేవి. మఠాలంటే పండితులు ఉంటారు అక్కడ. ఈ పండితుల పని ఏంటో తెలుసా? ఈ గ్రంథములో రాయబడినటువంటి ఈ వాక్య భాగాలన్నీ ఆ కాగితాల మీద, మట్టి పలకల మీద, అట్ల మీద ఉన్నటువంటివన్నీ శిథిలమైపోక ముందే ఇంకొక ప్రతి రెడీ చేసేవాళ్ళు. అంటే పాతది పాడేటప్పటికి కొత్తది రెడీ చేసేవాళ్ళు, మళ్ళీ పాత పడేటప్పటికి కొత్త రెడీ చేసేవాళ్ళు. చూడండి, ఎప్పటికప్పుడు బైబిల్ రాసుకోవటం వాళ్ళు. మిమ్మల్ని కనుక బుల్లాబాయ్ గారు నెలకో ఒక పుస్తకం బట్టి రాసుకొస్తారా? నెలకొక పుస్తకం, నెలకొకటి అండి రాస్తారా? ఆదికాండం 50 అధ్యాయాలు రాస్తారా? రాసుకొస్తారా? రాస్తామంటున్న సిస్టర్ గారు. అంటే ఇప్పుడు సహోదరి ఇంచుమించుగా తాను రాసుకుంటూ వస్తే నెలకి అంటే సుమారుగా 2 నెలలకి బైబిల్ మొత్తం రాసేద్దా? వద్దా? మీరు అన్నారు కదా, నెలకొక అధ్యాయం రాసుకుంటూ వెళితే, నెలకొక పుస్తకం రాసుకుంటూ వస్తే ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. 66 పుస్తకాలు అంటే ఎన్ని నెలలు? కొంచెం వచ్చింది ఇక్కడ. 66 పుస్తకాలు అంటే ఎన్ని నెలలు? కేరవి గారు చెప్తారు బాగా. 66 వారాలా? నెలకో పుస్తకం అయితే 66 నెలలు. 66 నెలలు అంటే 8 సంవత్సరాలు. 5 సంవత్సరాల 5 నెలలు అంతా. 5 సంవత్సరాల 5 నెలలకి మీరు బైబిల్ రాసేసి ఉంటారు. రాసేస్తామా? మీ దగ్గర బైబిల్ వచ్చి 8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఒకసారైనా పూర్తిగా దాన్ని చదివారా? చదవటమే అల్లవలా. రాస్తామా? రాయగలమా? ఇన్ని సంవత్సరాలు అయితే రాయలేదు, కానీ చదవటం రావలేదు కదా. మరి ఇక్కడ వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు ఆ గ్రంథాలు రాస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు? తర్వాత తరాలకు ఇవ్వాలని కొత్త ప్రతులు వాళ్ళు రాసుకుంటూ వస్తూనే ఉండేవాళ్ళండి. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథములో ఆ కాగితాల మీద రాసిన ప్రతులు మరలా వ్రాయబడుతూ తర్వాత తరాలకి అందించబడుతూ ఉండేవి. ఇప్పుడు అందులో 4వ పాయింట్ అండి,
బైబిలు ఆవిర్భావంలో మూల రాయి ఒక సంవత్సరం అండి. రాసుకోండి, బైబిలు ఆవిర్భావంలో మూల రాయి. 4వ పాయింట్, బైబిల్ ఆవిర్భావంలో మూల రాయి ఒక సంవత్సరం ఏంటో తెలుసది? 1947, అంటే 1947వ సంవత్సరం. 1947వ సంవత్సరము బైబిల్ ఆవిర్భావములో ముఖ్యమైనటువంటి ఒక పాత్ర కలిగి ఉంది. దాన్ని మూలరాయి అంటారు ఆ సంవత్సరం. ఎందుకో తెలుసా? మన భారతదేశానికి 1947వ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? స్వాతంత్ర దినోత్సవం. 1947 అనగానే మన భారతదేశ స్వతంత్ర దినోత్సవం అని తెలియకపోతే ఒక భారతీయుడిగా మనం వంట వేస్ట్ అనే కదా. అలాగే క్రైస్తవుడుగా 1947కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తముగా క్రైస్తవుడుగా ఉన్నటువంటి వాడికి 1947 అంటే ఒక సంఘటన గుర్తు రావాలి. అదేంటో తెలుసా? ఇలా రాసినటువంటి పుస్తకాలు, ఈ కాగితాలు, ఈ చర్మపు చుట్టలన్నీ కూడా ఎప్పటికప్పుడు కొత్తగా వాళ్ళు రాస్తూ ఉండేవాళ్ళు. ఐగుప్తు రాజు అనేటువంటి ఒక ఆయన ఈ ఇజ్రాయెల్ యోధా రాజ్యం మీద దండెత్తినప్పుడు కొన్ని ప్రతులను కాల్చే ప్రయత్నం చేస్తే వాడు అడవుల్లోకి పాల్పోయి కొన్ని ప్రతులు దాచారు. అలా ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం దాచినటువంటి చర్మపు కాగితాలు 1947వ సంవత్సరంలో రాసుకోండి, కొమ్రాన్ గుహలు అని రాసుకోండి. 2వ కా పెట్టాలి, కొమ్రాన్ గుహలు. కొమ్రాన్ గుహలలో ఇది మృత సముద్రం దగ్గర ఉంటాయి. ఒక గొర్రెలు మేపుకునే ఒక అబ్బాయి, సుమారుగా ఈ చిన్నపిల్లడంత వయసు ఉంటుంది, అలా గొర్రెలు మేపుకుని ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఆ మృత సముద్రం దగ్గర గొర్రెలు మేపుతున్నాడు. మేపుతుంటే ఒక గొర్రె కనపడలేదు ఆయనకి. కొండల్లో ఏముంటాయి? గుహ అంటే ఏంటి? కొండ ఉంటుంది, లోపలికి సొరంగలా ఉంటుంది, లోపల చీకటిగా ఉంటుంది కదా. ఈ అబ్బాయికి ఆ తప్పిపోయిన గొర్రె కనపడకపోయేటప్పటికి ఈ గొర్రె ఏమైందని వెతుకుతూ ఒకవేళ ఏదైనా గుహలోకి వెళ్ళిపోయింది ఏమని చెప్పి ఆడత చరిత్రలో ఉంటుంది. ఇది ఒక రాయి లోపలికి వెళ్తే చీకట కదా, సరే రాయి ఇసిరితే నిజంగా గొర్రె ఉంటే ఏమవుద్ది? తగిలి తరుతుంది కదా. ఒక రాయి ఇసిరాడు లోపలికి. ఈ రాయి లోపలికి వెళ్ళి టంగమని సౌండ్ వచ్చింది, కొండ పగిలిన సౌండ్. ఈ అబ్బాయి ఇదేంటి లోపల ఏదో సౌండ్ వచ్చిందంటే పగిలిన సౌండ్ అని లోపలికి వెళితే ఆ లోపల ఆ గుహలో ఈ రాసిన చర్మపు కాగితాల పుస్తకాలలో ఆ కొండల్లో భద్రపరిచి చర్మ కాగితాలు ఉన్నాయంట. ఆ పిల్లవాడు అవి తీసుకుని ఇవి పరిశుద్ధమైన గ్రంథాలని బయట తీసుకొస్తే ఒక ప్రముఖమైన వ్యక్తి వాటిని తీసుకుని వెళ్ళి వాటిని చదివి, మన వాళ్ళు తరతరాలకు ఏ ప్రతులైతే రాస్తున్నారో ఇవే ఆ ప్రతులు. అందులో పాత నిబంధన పుస్తకాలు, ముఖ్యంగా యెషయా గ్రంథం కూడా ఉందండి అందులో. కానీ అవి ఎలా ఉండేవి తెలుసా? ఒక్కొక్క ప్రతి ఒక్కొక్క చుట్ట, అంటే ఆదికాండం ఒక చుట్ట, నిర్గమకాండం ఒక చుట్ట, ఇలా ప్రతులుగా ఉండేవి. అలా ప్రతులుగా వాళ్ళు రాశారు. అలా రాసిన పుస్తకాలన్నీ కూడా పాత నిబంధనలో కొన్ని పుస్తకాలు, ముఖ్యంగా యెషయా గ్రంథము కొమ్రాను గుహలో దొరికిందండి, ఒక చుట్టగా దొరికింది. ఎవరైనా యెషయా గ్రంథం ఎక్కడ ప్రధానంగా దొరికిందంటే ఎక్కడ? కొమ్రాన్ గుహలో దొరికిందండి. అందుకే ఆ తర్వాత ఆ ప్రతులను వాడేవాళ్ళు. యేసుక్రీస్తు కాలంలో కూడా మీరు చూడండి, లూకాసు వార్త మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు వారు చదివినటువంటి వాక్య భాగం ఉంది అక్కడ. 4వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? లూకాసు వార్త 4:16లో, తరువాత ఆయన తాను పెరిగి నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాధి మందిరకు వెళ్ళగా చదువుటగా నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయనకి ఇవ్వబడింది. అంటే దీని అర్థం, ఇప్పుడు వాస్తవంగా మనం యెషయా గ్రంథం చదవాలంటే బైబిల్ ఇవ్వాలి, అంతే కదా. కానీ ఆయనకి ఏమివ్వబడిందంట అంటే అక్కడ ఏమైంది? అక్కడ యెషయా అనేది ఒక ప్రతిగా ఉంది, అక్కడ కలిపి లేదండి. మీకు అర్థమైంది? యేసుక్రీస్తు కాలంలో కూడా బైబిల్ సంపూర్ణంగా లేదు, ప్రతులు ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు ఆయనకున్న ప్రతుల్లో తీసిచ్చారు? యెషయా గ్రంథం అనే ప్రతి తీసిచ్చారు. ఆయన యెషయా గ్రంథం అనే ప్రతి తీసి ఆయన అక్కడ చదివినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. ఈ రాసినటువంటి ఈ ప్రతులు, చర్మపు కాగితాలు ఎంత ఉండేవో తెలుసా? చరిత్రలో చూస్తే
ఒక్కొక్క చర్మపు కాగితములు రాయబడినటువంటి ఆ చుట్టలు 20 అడుగులు ఉంటాయంట. ఎంత? 20 అడుగులు. రాసుకోండి, 20 అడుగులు ఉంటాయి. 20 అడుగులు చర్మపు కాగితం దాని మీద వాళ్ళు రాసుకొచ్చాడు. 20 అడుగులు అంటే మన మీద ఎంత హైటు? నిజంగా అంతే హైట్లో మనకి ఇప్పుడు కూడా బైబిల్ ఉంటే బైబిల్ ఎలా తేవాలి? మనం భుజం మీద కింద తేవాలి, అంతేనే కదా. ఒక ప్రతి 20 అడుగులు ఉండేదండి. అలాంటి ప్రతుల మీద వాళ్ళ పుస్తకాలన్నింటినీ కూడా వ్రాసినట్లుగా మనం చూస్తున్నాము. ఈ కొమరాను గుహలో దొరికినటువంటి ఈ 20 అడుగుల ప్రతులు మీరు నిజంగా నేను చెప్పింది అబద్ధం కాదు నిజమే అనేది మీకు తెలియాలంటే ఈ కొమరాను గుహలో దొరికినటువంటి ఆ ప్రతులు 20 అడుగులు ఎత్తైన చర్మపు కాగితాలకు కూడినటువంటి ఆ వాక్యాలు ఎప్పటికీ ఉన్నాయి. వీటిని పురావస్తు శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే, రాసుకోండి, ఈ పురాతన ప్రతులో ఒకటి యెరూషలేము, రాసుకోండి, యెరూషలేం, లండన్, ప్యారిస్, న్యూయార్క్, షికాగో, ఫిలదెల్ఫియా, యాన్ యార్బర్, మిషిగాన్, అనే నగరాల్లో వస్తు ప్రదర్శనశాలలో ఇవి ఇంకా ఉన్నాయండి. మీరు కావాలి చూడాలనుకుంటే మ్యూజియం పెడతారు, చూసారా? ఏం చేస్తారు అందులో? పురావస్తుని కూడా అద్దాలు పెట్టి ఉంచారు కదా. అలాగే మీరు చూడాలనుకుంటే యెరూషలేములో కొన్ని ఉన్నాయి, లండన్లో కొన్ని ఉన్నాయి, న్యూయార్క్లో కొన్ని ఉన్నాయి. డబ్బులుంటే చక్కగా వీసా వేసుకుని అవన్నీ చూసి అప్పుడు మీరు దీన్ని పూర్తిగా నమ్మచ్చు. విశ్వాసం ఉంటే అది నిజమని ఇప్పుడే నమ్మచ్చు. అక్కడికి వెళ్ళలేకపోతే మీ ఫోన్లో యూట్యూబ్లో కొట్టినా అవి మీకు కనపడతాయి. అర్థమైందా? అంటే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వాక్య భాగాలు చర్మ కాగితాల మీద రాయబడినటువంటి ఇప్పటికీ కూడా ఉన్నాయి. 1947లో అవి బయటపడి, ఈ 1947లో ఇవి బయట పడకపోతే ఎలా ఉండేది తెలుసా? రవి గారు రాశారు ఒక తరంలో, ఆయన రాసిన తర్వాత యేసప్పం గారు రాశారు రెండో తరంలో, ఆయన రాసిన తర్వాత రాజ్కుమార్గా నేను రాశాను మూడో తరంలో. 4వ తరముడికి ఏమనిపిస్తుంది? రవి గారు రాసిందని యేసప్పం గారు కరెక్ట్గా రాశారంటావా? ఈయన సొంతంగా కలిపాడంటావా? అది యేసప్పం గారు కరెక్ట్గానే ఉంటాడు, కానీ ఈయన మరీ గుడివాంచి వచ్చిన ఆయన తేడా కనపడతాడు, ఈయన రాశాడంటావా అనుకుంటుంది కదా. అందుకని దేవుడు వాటిని కూడా బయలుపరిచాడు. తెలుసు మీకు? ప్రతులు ఎంతమంది రాసినా ఒరిజినల్స్ కొన్ని దేవుడు ఉంచాడు. ఎందుకో తెలుసా? ఇది శ్రేష్టమైందని, పరిశుద్ధమైందని, ఇది ఉన్నతమైందని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి కనుక దీన్ని రాయించాడు. ఇలాగూ కొమరాను గుహలో పాత పుస్తకాలు దొరికితే ఇప్పుడు అందులో నెక్స్ట్ 5వ పాయింట్ రాసుకుందాం మనం. క్రొత్త నిబంధన ఆవిర్భావము. క్రొత్త నిబంధన ఆవిర్భావము. సరే, నెక్స్ట్ దేవుని చిత్తం అయితే ఒక చాక్ చేసి పెట్టండి ఇక్కడ బిల్లబాయ్ గారు. అంటే ఆవిర్భావం అనేది ఇంగ్లీష్ మీడియం కదా, అందరికీ కొంచెం కష్టం అవుతుంది రాయటానికి. క్రొత్త నిబంధన పుస్తకాలు గ్రీకు భాషలో రాయబడినాయి. మీరు చెప్పేసారు అలా ఎన్ని 27 పుస్తకాలు గ్రీకు భాషలో రాయబడినాయి. వీటిలో పాత నిబంధన పుస్తకాలు సేకరిస్తూ ఉన్న సమయంలో క్రొత్త నిబంధన ప్రతులు రాయబడినాయి. అంటే ఒకవైపు పాత నిబంధన పుస్తకాలన్నీ సేకరిస్తున్నారు, అదే టైంలో క్రొత్త నిబంధన ప్రతులు కూడా రాయబడినాయి. కొత్త నిబంధనలు రాయబడేటప్పటికీ అధికారిక భాష ఏంటంటే యూదులకు గ్రీకు భాష. అందుకే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఈ గ్రీకు భాషలో రాయబడేటువంటి విధానం యేసుక్రీస్తు జీవిత చరిత్రగా 4 పుస్తకాలు రాస్తే, ఆ తర్వాత అపోస్తులు పరిచర్య చేస్తూ వేరు స్థానిక సంఘాలకు ఏం చేశారంటే వేరు స్థానిక సంఘాలకు వాళ్ళు పత్రికలు రాశారు. అందుకే మీరు
పౌలు గారు రాసిన పత్రికలు చదువుతూ ఉంటారు. ఏంటవి? కొరింథీ పత్రిక, రోమపత్రిక. అంటే పౌలు గారు వెళ్ళలేని పరిస్థితుల్లో రోమాలో ఉన్న స్థానిక సంఘానికి పత్రిక రాసేవాడు, కొలస్సీలో వాళ్ళకి పత్రిక రాసేవాడు. ఇలా అక్కడ స్థానిక సంఘాల అవసరాలను బట్టి పత్రికలు పంపిస్తూ ఉండేవాడు. ఆ స్థానిక సంఘాల వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో, సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపించవలెను. అంటే ఇప్పుడు అక్కడ ఏం రాయబడింది? పత్రిక. రాసిన పత్రిక ఏం చేయాలి? ఇప్పుడు తెస్సలోనికీలో ఉన్న సంఘం అంతటికీ కూడా ఆ పత్రిక వినిపించాలి. పౌలు గారు రాసిన పత్రిక ఆ తెస్సలోనికీలో ఉన్న వాళ్ళందరూ కూడా చదివి ప్రతిసారి ఆ పత్రిక చదివి వింటూ ఆ పత్రిక ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారు. ఇలా పౌలు గారు ఒక పత్రిక రాశాడు. పౌలు గారు సుమారుగా 13 పత్రికలు రాశాడు. పేతురు గారు 2 పత్రికలు రాశాడు. యోహాను గారు కూడా రాశారు. ఇలా బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 8 మంది గ్రంథకర్తలు 27 పుస్తకాలు రాసుకుంటూ వచ్చారు. ఈ 27 పుస్తకాలు కూడా ఆయా స్థానిక సంఘాలకు రాయబడినాయి. తర్వాత ఏం జరిగిందో తెలుసా? అపోస్తులు చనిపోయిన తర్వాత ఈ స్థానిక సంఘాలు, ఉదాహరణకి తెస్సలోనికీకి ఒక పత్రిక రాశాడు, రోమాకు ఒక పత్రిక రాశాడు. ఇప్పుడు తెస్సలోనికీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా వాక్యం తెలుసుకోవాలి, దేవుని యొక్క సంకల్పం తెలియాలి కనుక ఏం చేశాడో తెలుసా? తెస్సలోనిక నుంచి ఒక వ్యక్తిని రోమా పంపించి వాళ్ళ పత్రిక తెప్పించుకునేవాళ్ళు. ఆ పత్రిక తెప్పించుకుని వీళ్ళు చదువుకునేవాళ్ళు, వీళ్ళ పత్రిక వాళ్ళు చదువుకునేవాళ్ళు. ఇలా వాళ్ళు రాసిన పత్రికలను సంఘాలన్నీ తెప్పించుకుని చదువుకుంటూ ఉండేవి. ఇది నా సంకల్పం కాదు. కొలస్సీ పత్రిక 4:16 చూడండి. కొలస్సీ పత్రిక 4:16 వచనంలో వాళ్ళ ప్రాసెస్ చదివించండి. ఇప్పుడు ఈ పత్రిక మీరు చదువుకున్న తర్వాత, మీరంటే ఎవరక్కడ? కొలస్సీలో వాళ్ళు చదువుకున్న తర్వాత మళ్ళీ పట్టికలు ఎక్కడ ఏమంటాడు? లవోదికలో వాళ్ళు కూడా చదివించండి. ఇలా అపోస్తలుల ద్వారా దేవుడు రాయించిన పత్రికలన్నీ కూడా పాత నిబంధన పుస్తకాలను తీసుకుని వస్తూ క్రొత్త నిబంధన పుస్తకాలు అక్కడ వాళ్ళు మరలా పత్రికలుగా రాసినప్పుడు ఇవన్నీ సేకరించి ఫైనల్గా బైబిల్లో చివరి పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథాన్ని యోహాను గారు రాశాడు. అది ఎప్పుడంటే సుమారుగా క్రీస్తుపూర్వం 96వ సంవత్సరము. అంటే బైబిల్ లాస్ట్ పుస్తకం రాసేటప్పటికి క్రీస్తు శకం 96వ సంవత్సరం. ఎప్పుడు? క్రీస్తు శకము 96వ సంవత్సరంలో బైబిల్ సంపూర్ణం చేయబడింది. అప్పుడు సంపూర్ణం చేయబడింది కానీ 2 భాషల్లో ఉంది. పాత నిబంధనలో ఉంది హెబ్రీ, కొత్త నిబంధనలో ఉంది గ్రీకు భాషలో. ఇప్పుడు మాట్లాడేది అందరూ ఏ భాష? గ్రీకు భాష. కాబట్టి అక్కడ రాసుకోండి, సెప్టూజెంట్ అని ఒక పదం ఉంటుంది. సైలెంట్గా పెట్టుకోండి. సెప్టూజెంట్ అనే పద్ధతి. సెప్టూజెంట్ అనగా 72 మంది అని అర్థం. సెప్టూజెంట్ అంటే 72 మంది. ఈ సెప్టూజెంట్ అనేటువంటి ఒక గ్రూపులో 72 మంది ఉన్నారండి. వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు అందరికీ గ్రీకు భాషే కాబట్టి పాత నిబంధనలో రాయబడిన ప్రతులన్నీ, అంటే పాత నిబంధనలో హెబ్రీ భాష రాయబడిన ప్రతులన్నీ కూడా ఏం చేశారో తెలుసా? గ్రీకు భాషలో తర్జుమా చేశారు. ఎవరు తర్జుమా చేశారు? సెప్టూజెంట్ అనేబడినటువంటి వారు 70 మంది పండితులు, 72 మంది పండితులు గ్రీకు భాషలో ఉన్న పాత నిబంధనని క్రొత్త నిబంధనలకు తర్జుమా చేయడం జరిగింది. ఇంకా అందులో చివరి పాయింట్, ఇంకా బైబిల్ ముద్రణ విధానము. చివరి పాయింట్ చెప్తున్నాను, బైబిల్ ముద్రణ విధానం. ఎన్నో పాయింట్ ఇది? 6వ పాయింట్. బైబిల్ ముద్రణ విధానం అనే దాని గురించి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి మాటల్లో బైబిల్ అనేది ఎందులో ఉంది? ప్రతులుగా చర్మపు కాగితాల మీద, అట్ల మీద, పలకల మీద రాయబడింది. ఇలా రాయబడి ఈ పలకలన్నీ కూడా ఏం చేశారంటే, సెప్టూజెంట్ అనే వాళ్ళు అదే ప్రతుల మీద మళ్ళా వాళ్ళు ఏం చేశారంటే పాత నిబంధన గ్రీకు భాషలోకి క్రొత్త నిబంధన పుస్తకాలన్నీ కూడా ఒక చోట తీసుకొచ్చారు. ప్రతులు 66 ప్రతులు ఒక చోటకు వచ్చినాయి. కానీ ఇంత విలువైనటువంటి ఈ ప్రతులు ఎవరి దగ్గర ఉండేవో తెలుసా? ఒకటి బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరే ఉండేది బైబిల్, 66 పుస్తకాలు. 2 మతాధికారుల దగ్గరే ఉండేది. ఒకటి సంపన్నుల దగ్గర, అధికారుల దగ్గరే ఉండేది.
ఇప్పుడు మనలాంటి వాళ్ళు దేవుని వాక్యం నేర్చుకోవాలంటే ఎవరు చెప్పాలి? వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది కదా, వాళ్ళు చదివి వినిపిస్తే వీళ్ళు ఇదా అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ మధ్యలో ఏం జరిగేదంటే, ఇప్పుడు అధికారం కలిగిన వాళ్ళు బైబిల్ చదువుతూ సొంత అభిప్రాయాలు బోధించేవాళ్ళు. వాళ్ళు బైబిల్లో ఒకటి ఉంటే వీళ్ళు ఒకటి బోధించేవాళ్ళు. ఇలా ఈ సంపన్నులైనటువంటి వాళ్ళు తమకు అనుకూలంగా బైబిల్ని మార్చుకుని తప్పు బోధిస్తున్నారు అనే విషయంలో అనేక మంది అభ్యంతరం పడేటువంటి వారు ఉండేవాళ్ళు. అప్పుడు కొందరు అనుకున్నారు, ఇలాగే ఒక భాషలోనే ఉంటే సంపన్నులు మాత్రమే బైబిల్ తీసుకుంటున్నారు, అధికారులు మాత్రం బైబిల్ తీసుకుంటున్నారు, ఆ బైబిల్ వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కాబట్టి ఎప్పటికైనా ఈ బైబిలు అందరికి అందుబాటులో వచ్చేటట్లుగా ప్రయత్నం చేయాలనుకున్నారు ప్రముఖమైనటువంటి కొంతమంది వ్యక్తులు. అలా అనుకుని వాళ్ళు ప్రయత్నాలు చేస్తే అధికారులు వాళ్ళని చేయనివ్వలేదండి. ఎందుకో తెలుసా? బైబిల్ అందరి దగ్గరికి వెళితే వీళ్ళ బాధ ఎవడ కదా, వీళ్ళు చెప్పే తప్పులు తెలిసిపోతాయి కదా. కాబట్టి అలా చెబుతానన్నటువంటి వాళ్ళని దేశంలోనే ఉండనిచ్చేవాళ్ళు కాదండి, గాయపరిచేవాళ్ళు, కాల్చేసేవాళ్ళు. చివరికి క్రీస్తకము 1238 సంవత్సరంలో క్రీస్తకం 1238 సంవత్సరంలో స్టీఫెన్ లాంటిన్ అని పేరు రాసుకోండి. స్టీఫెన్ లాంటిన్ అనే వ్యక్తి, ఆయన సంపన్నుడే, బైబిల్ చూశాడు, ప్రతులుగా ఉంది. కానీ ప్రతులుగా అంటే ఒక పద్య కావ్యంలాగా రాసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే బైబిల్లో అధ్యాయాలు వచనాలు లేవండి. స్టీఫెన్ లాంటిన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఆ ప్రతుల్లో అధ్యాయాలు విడగొట్టాడు. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. అంటే బైబిల్ అధ్యాయాలు విడగొట్టింది ఎవరు? స్టీఫెన్ లాంటిన్. అప్పుడు దాకా అధ్యాయాలు లేవండి, అసలు పుస్తకాల పేర్లే లేవు. మొత్తం అంతా ఒకటే పుస్తకంగా, ఒకటే గేయంగా, పద్య కావ్యంగా, ఇంకొకటి పాఠ్యభాగంగా, ఇది అలా ఉండిపోయేది. ఆయన 1232 అధ్యాయాలుగా విభజించాడు. ఆ తర్వాత క్రీస్తకం 1551లో మరలా దాన్ని వచనాలుగా విభజించడం జరిగింది. దేనిలాగా? వచనాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు 1551లో రాసుకుంటున్నారా? ఆ తర్వాత క్రీస్తకం 1384లో, క్రీస్తు శకం 1384లో జాన్ విక్లిఫ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. జాన్ విక్లిఫ్, ఇంగ్లీష్లో JONWYCLIFFE, జాన్ విక్లిఫ్ అనే వ్యక్తి బైబిల్ని ఫస్ట్ టైం ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. ఎలా చేశాడు? ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. కానీ ఈయన ఇంగ్లీష్లోకి బైబిల్ తర్జుమా చేశాడని చేసిన బైబిల్ని ఆయన్ని కూడా సజీవంగా దహనం చేసేశారు. బతుకుండగానే చంపేశారండి, బతుకుండ కాల్చేశారు. ఎవరిని? జాన్ విక్లిఫ్. అందరికి అందుబాటులో రావాలని ఆయన బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. బైబిల్ అంతా తర్జుమా చేయడం ఎంత కష్టం అండి, రాయటమే 5 సంవత్సరాలు అంటే. అలా తర్జుమా చేసిన ఆయన్ని సజీవ దహనం చేసేశారు వాళ్ళు. అంటే నిజంగా చూడండి, బైబిల్ అందుబాటులో రాకూడదని ఎలా ప్రయత్నం చేసేవాళ్ళు. అలా ప్రయత్నం చేస్తున్న ప్రాణాలకు తెగిస్తే వాళ్ళు రాస్తే ఈరోజు బైబిల్ మన దగ్గరకు వచ్చిందండి. కాల్ చేస్తామన్నా సరే బైబిల్ రాస్తారు వాళ్ళు. లేకపోతే ఈరోజు నీకు వాక్యం కావాలంటే ఎక్కడికో యెరూషలేము వెళ్ళాలి నువ్వు. వాళ్ళు చదివిందే నీకు తప్ప ప్రతిరోజు చదువుకునే అవకాశం ఉండేది కాదు. అలా వాళ్ళు ఆయన్ని కాల్ చేశారు. ఆ తర్వాత క్రీస్తు శకము 1456లో, క్రీస్తు శకం 1456లో ఆగస్టు 24వ తారీఖున, ఇప్పుడు 1456 ఆగస్టు 24వ తేదీన, పిల్లలు ఎవరైనా చెప్పగలరా? పెద్దలు ఎవరైనా సరే, ఫస్ట్ అచ్చు యంత్రాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు? జాన్ గూటన్బర్గ్ అండి. అప్పుడు దాకా అచ్చు యంత్రాలు లేవు. ఎంతసేపు ఏం చేయటం? రాయటమే, రాయటం. కానీ ఫస్ట్ టైము జాన్ గూటన్బర్గ్ అనే అతను అచ్చు యంత్రాన్ని కనుగొని ఫస్టే హెబ్రీ గ్రీకు భాషలో ఉన్న బైబిల్ని లాటిన్ భాషలోకి ముద్రించాడు.
అంటే బైబిల్ ప్రపంచంలో మొట్టమొదట ముద్రించబడిన పుస్తకం ఏంటి? బైబిల్. ఏ భాషలో? లాటిన్ భాషలోకి దాన్ని ముద్రించాడు. ఆ తర్వాత నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను చూడండి. ఆ తర్వాత క్రీస్తకము 1500 సంవత్సరంలో 30 భాషల్లో తర్జుమా చేయబడింది. ఎన్ని భాషల్లో? 30 భాషల్లో. 2 క్రీస్తకము 1900 సంవత్సరంలో 450 భాషల్లోకి తర్జుమా చేయబడింది. ఏంటది? 450 భాషల్లోకి దీన్ని తర్జుమా చేసుకుంటూ వచ్చారండి. ప్రస్తుతానికి సుమారుగా బైబిలు ఎన్ని భాషల్లో ఉందో తెలుసా? 2123 భాషల్లో తర్జుమా చేయబడింది. ఇది డినామినేషన్లో హల్లెలూయా అంటారనమాట. ఎన్ని భాషల్లోకి? 2123 భాషల్లో తర్జుమా చేయబడిన గ్రంథం బైబిల్ అండి. ఆ భాషల్లో మనకు తెలుగు భాష, మన భాషలోనికి గ్రంథం తర్జుమా చేయబడింది. దేవుడు దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? చెప్పాలంటే ప్రపంచంలో మొదటిసారి అచ్చువేయబడిన పుస్తకం ఏంటి? బైబిల్. ప్రపంచంలో అత్యధికంగా ముద్రింపబడిన పుస్తకం ఏంటి? ఇప్పటికి కూడా ప్రపంచంలో అత్యధికంగా ప్రింట్ వేయబడుతున్న పుస్తకం కూడా బైబిల్ అండి. దీనికంటే ఎక్కువగా ఏది ప్రింట్ చేయట్లా. రోజుకి కొన్ని వేల బైబిళ్ళు ప్రింట్ అవుతున్నాయి. మన ఇండియాలోనే, మద్రాసులోనే బైబిల్ సొసైటీ వాళ్ళు కొన్ని వేల బైబిల్ ప్రింట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది ముద్రింపడినట్లుగా ఏ పుస్తకం బడట్లేదు కూడా. అలాగే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడిపోతున్న పుస్తకం ఏంటో తెలుసా? బైబిలే. దీన్ని కొన్నంతమంది జనం దేన్ని కొనలేదండి. అలాగే ప్రపంచంలో ఎక్కువ భాషలు తర్జుమా చేయబడింది ఏంటో తెలుసా? బైబిల్. ఇప్పుడు నేను ఒక పదం చెప్తున్నప్పుడు మీ అందరూ బైబిల్ అనే పదం చెప్పండి. గట్టిగా చెప్పండి, నిద్రపోయేలాగా చెప్పండి, గుర్తుండేలాగా చెప్పండి. 1, ప్రపంచంలో మొదటిసారి అచ్చువేయబడిన పుస్తకం, ప్రపంచంలో అత్యధికంగా ముద్రింపబడిన పుస్తకం, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడిపోయే పుస్తకం, ప్రపంచంలో ఎక్కువ భాషలో తర్జుమా చేయబడిన పుస్తకం, అది మీ దగ్గర ఉంది. తెలుసా? ఈ బైబిల్కున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? చాలామంది అనుకుంటున్నారు ఈ రోజుల్లో బైబిల్ కాల్చేస్తున్నారు అనుకుంటున్నారండి. బైబిల్ కాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? దీంట్లో ఏముంది? ఎబ్రీ పత్రికలు మనం చదువుకుంటాం కదా, 4:12 దేవుని వాక్యము సజీవమైంది, బలము కలిగినట్టు అయ్యిందండి. ఇది ఎంత బలమైందో తెలుసా? బైబిల్ని చాలామంది అసలు ఆ నామరూపాలు లేకుండా చేసేద్దాం అనుకున్నారు. ఇప్పుడు కాదని ఇప్పటి నుంచే అనుకుంటున్నారండి. అసలు బైబిల్ బోధించే వాళ్ళని అంతమంది చేద్దాం అనుకుంటున్నారు. ఒక 3 నిమిషాలు ముగిస్తాను నేను. ఎలాగో తెలుసా? రోమా ప్రభుత్వం మొట్టమొదట యేసుక్రీస్తు వారినే చంపేసింది. యేసుక్రీస్తు వారు చనిపోతే ఆయన తర్వాత అదే స్వార్థ చెప్పడానికి ఎంతమంది వచ్చారు? 12 మంది అపోస్తలులు వచ్చారు. 12 మంది అపోస్తలులు చంపేసింది. ఆ తర్వాత ఎంతమంది వచ్చారు తెలుసా? కొన్ని వేల మంది శిష్యులు వచ్చారు. ఆ శిష్యులను కూడా బెదిరించింది. లక్షల మంది క్రైస్తవులు వచ్చారు. చివరికి ఇప్పుడు రోమా ప్రభుత్వము పరిశుద్ధ గ్రంథాన్ని అంతమొందించే పని పక్కన పెట్టి పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా ఆరాధించే పని పెట్టుకున్నారు. రోమా ప్రభుత్వం నెగ్గిందా? బైబిల్ నెగ్గిందా? నేటి చరిత్ర భాగాల్లో కూడా మీకు తెలుసా? బైబిల్ కాల్చిన ప్రతి ఒక్కరిని బైబిల్ ఏం చేసింది తెలుసా? చాలామంది అనుకుంటారు బైబిల్ కాల్చేస్తున్నారని. కాగితాలు కాలుస్తున్నారు, అందులో జీవం ఉంది. ఆ జీవం మనుషుల్ని మార్చగలిగేది. మన చరిత్ర పుస్తకాల్లో సాధు సుందర్ సింగ్ అని ఒక ఆయన ఉన్నాడండి, తెలుసా? ఆయన బైబిల్ కాల్చేశాడు. తర్వాత అదే బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పాడు. భగత్ సింగ్ గారు ఉన్నాడు, తెలుసా? ఆయన కూడా బైబిల్ కాల్చేశాడు. అదే బైబిల్ పట్టుకుని తిరిగాడు. ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసు మీకు? ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన బైబిల్లో తప్పులు పట్టుకుందామని వచ్చాడు. బైబిల్లో తప్పులు పట్టుకుందాం వచ్చి ఆ బైబిల్లో ఆయన తప్పులు ఉన్నాయని ఆయనే బైబిల్ పట్టుకున్నాడండి. బైబిల్ కాల్చితే పోయేది కాదు. బైబిల్ ఎవడు కాల్చాలనుకున్నా వాడిని మార్చినటువంటి గొప్ప బైబిల్ ఏంటి? పరిశుద్ధ గ్రంథం.
కనుక కాల్చిన వాడినే మార్చిందంటే నమ్మిన మిమ్మల్ని ఏం చేస్తుంది? నచ్చదా? కనుక అలాంటి గ్రంథం గురించి మీరు 2 సంవత్సరాలు నేర్చుకుంటున్నారు. జాగ్రత్తగా నేర్చుకోండి, రాసుకోండి. అది మీకు, మీ కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటు విధంగా మీకు వాక్యం చెప్పే విషయంలో నాకు అవకాశం ఉన్నట్టు సోదరులకి, స్థానిక సేవకులకి, నడిపిస్తున్న ఈశ్వరత్వం గారికి, మా సోదరు రవి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అనుసరించిదా నేననుక్షణంబు సత్యవేదమనుసరించెదా అనుసరింపవలసిన